ఇళ్ళ ఫ్లాట్ల ఇంత మార్కెట్ నడుస్తుంది వాళ్ళ మీద. 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కారణంగా 1,00,000 మంది బతికేస్తారు. 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే సంపాదన మీద 1,00,000 మంది సమాజంలో బతుకుతున్నారు. దోబీల దగ్గర నుంచి పని మనుషుల దగ్గర నుంచి మరి వాళ్ళ కుటుంబాలు కూడా లెక్కలోకి వేసుకోవాలి కదా. ఈ మార్కెట్ అంతా చచ్చిపోతుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వము వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది. మీరు ఆఫీసులోనే పని చేయించాలి తప్పనిసరిగా, కుదరదు లేకపోతే అనేటటువంటిది. అందుకని వీళ్ళు వచ్చేయండి అయ్యా అంటే మేము రాము, అట్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతామంటున్నారు. అట్లా పోయే వాళ్ళని పోను, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్, 4 రోజులు ఇంటి దగ్గర చేయి, 4 రోజులు ఇక్కడికి వచ్చి చెయ్యి, 4 రోజులు పోతే మొత్తం ఆఫీసులోనే పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే, అనేక సాఫ్ట్వేర్ కంపెనీల్లో నాకు పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి, నన్ను చూస్తే వాళ్ళందరూ ప్రేమిస్తారు గౌరవిస్తారు కాబట్టి నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిస్తాను, ఈ డిజిటల్ సెంటర్ టైప్లోనే ప్రతి ఏరియాలో కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ పెట్టిస్తాను అంటే డిజిటల్ కేంద్రం పెట్టిస్తారనమాట. అక్కడి నుంచి చేసుకుంటే వాళ్ళు ఆ సదర్ సంస్థల వాళ్ళు ఒప్పుకుంటారు అన్నటువంటిది. ఇది మన చేతిలో లేని వ్యవహారం. మైక్రోసాఫ్ట్ వాడికి నువ్వు వెళ్ళి అడుగుతావా, మా ఏరియాలో కూర్చుని మావాడు పని చేస్తాడు, మీవాడు మీ ఎంప్లాయీ మా ఏరియాలో కూర్చుని పని చేస్తాడు, మీరు అనుమతించండి నేను అడిగితే ఊరుకుంటాడు బేసిక్గా. వాళ్ళకి తెలియదా పిచ్చోళ్ళు వాళ్ళు. ఇంకోటి ఆ హెడ్ క్వార్టర్ ఆఫీస్ వాడు ఒప్పుకుంటాడు.